హాయ్ హలో గుడ్ మార్నింగ్. టైం 11 అవుతుంది. నేను ఇక్కడ ప్రైవేట్ బుకింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చినాను, కొరియర్ వాళ్ళ దగ్గరికి. ఆడికి పోయి ఏమంటారు చూస్తాను ఎక్కడ ఏరియాకు బుకింగ్ ఉన్నాయి. 3 పాయింట్లు ఉన్నాయి, 3 ఏరియాలు. మనకి ఏ సమయం అయితే అది తీసుకోవాలి. ఇటు మణికొండ అక్కడ కూడా ఉన్నది, జీడిమెట్ల కూడా ఉన్నది. నేను జీడిమెట్లకు పోదాం అనుకుంటున్నా. వాళ్ళేమో అన్నీ వేసుకొని వెళ్ళిపో అంటున్నారు. మెల్లగా చేసుకుంది కానీ ఇక్కడికైతే వచ్చినాను. చూద్దాం, లోడ్ బట్టి ఆలోచిద్దాం ఎక్కడ వేసుకుంటాం లోడ్. ఇది మన లోడు 9 కేబుల్ బండలు ఉన్నాయి. లోడింగ్ అయినా నేను కలిసి చేతులు మొత్తం ఎట్లా అయిపోయినాయి చూడు. 200 ఎక్కువ ఇస్తా అన్నాడు. ఇక ఏం చేస్తాం, ఆయన నేను ఇద్దరం కలిసి చేసినాం లోడింగ్. చలో పోదాం, నడవండి. 14 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. అటు మన జీడిమెట్ల సురారం దిక్కు వస్తుంది కంపెనీ. ప్రస్తుతానికైతే మన ఈడున్న ఏమంటారు బాలనగర్ పోకముందు జస్ట్ బిఫోర్ ఫెర్రస్ కూడా అంటారు. చలో పోదాం, నడవండి. ఇక దాని నుంచి మళ్ళీ ఆన్లైన్ చేసుకోవాలి. ఇంకా దీంతో పాటు 2-3 ఉండే వేసుకోవటానికి. అటు మన మణికొండ, గచ్చిబౌలి, కానీ అవి సాఫ్ట్వేర్ కంపెనీలు. అవి 11వ ఫ్లోర్ 12వ ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం దిమాగ్ ఖరాబ్ చేస్తాడు. ఎంట్రీ ఎస్సీజెడ్ సెక్యూరిటీ ఇన్నరో లేదు, ఎస్సీజెడ్ సెక్యూరిటీ కానీ దిమాగ్ ఖరాబ్ చేస్తుంటారు వాళ్ళు. అందుకే నా 2 బాటిల్ అవాయిడ్ చేసిన. జీడిమెట్లు ఒకటి వేసుకోబోతున్నా, ఆడ నుంచి ఆన్ చేసుకుంటారులే. ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఏదైనా బుకింగ్ పడుతుందని ఇది ఒకటే వేసుకొని పోతున్నా. చాలా జీడిమెట్లకైతే పోదాం, నడవండి. ఇక మనం వచ్చేసినాము డెలివరీ పాయింట్కి. లెఫ్ట్ తీసుకొని రైట్ సైడ్లో ఉంటుంది కంపెనీ. ఆడికి పోయి దొలాడుకోవాలి. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. దీని మీద వేసి దింపేసుకుంటారంట. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. ఈ బుకింగ్కి 900 తీసుకున్నాను. 200 ఏమో ఆడ లోడ్ చేసుకున్నందుకు ఇస్తా అన్నాడు. కేబుల్ చూసినారు కదా, 100 కిలోలు ఉన్నాయి ఒక్కొక్కటి. 80 కిలోలు 100 కిలోలు అట్లున్నాయి. ఇక వీడికి రావటానికేమో 700, టోటల్ 900 కిరాయి. ఇక కమిషన్ ఏం లేదు, ప్రైవేట్ కిరాయి కాబట్టి కమిషన్ ఏం లేదు. ఇక ప్రస్తుతానికి అయితే ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. ఇండస్ట్రియల్ ఏరియాలో ఏమైనా వస్తాయేమో అని ఆన్లైన్ చేసిన. ఇక ప్రైవేట్ ట్రిప్ అయితే అయిపోయింది, ఇది ఆన్లైనే. ఇంకేమైనా ప్రైవేట్ వస్తే చూద్దాం, లేకపోతే ఇదైతే ఆన్ చేసేసినాను. ఇక నెక్స్ట్ బుకింగ్ అయితే మళ్ళీ షూట్ చేస్తాను. ఇంకా ఎన్నే వెయిట్ చేస్తున్నాను. 1 గంటలకు అయిపోతే ఇప్పుడు 3 అవుతుంది. ఒక్కసారి కూడా బుకింగ్ వచ్చి పోలేదు, సపోర్ట్ కూడా చేయలేదు. ఇక ఈ నుంచి ఏరియాకు చేంజ్ అవుతున్నా, అటు వెళ్ళిపోతా వేరే దిక్కు. జీడిమెట్ల కదా ఇండస్ట్రియల్ ఏరియా, అంటే సురారం జీడిమెట్ల 2 మధ్యలో ఉన్నా అన్నట్టు. అక్కడ నుంచి ఏమైనా బుకింగ్ వస్తాయి కదా ఇక్కడ నుంచి జనరల్గా, అందుకే వెయిట్ చేస్తున్నాను ఎంతసేపు. 2 గంటలు అయింది, వస్తలేదు. ఇక ఏరియా చేంజ్ చేసి అటు పోతా లోపల దిక్కు. చలో అటు పోయినాక చూద్దాం ఇక ఏమైనా వస్తుందో ఏం లేదా అని. నా అకౌంట్లో అది ఉన్నట్టున్నది, ఎక్కువ పని చేస్తలేను కదా, అందుకని ఇస్తలేడు ఏందో బుకింగ్స్. లేకపోతే మార్కెటే డౌన్ ఉందో. చలో ఈ నుంచి అయితే పోదాము. ఒక్క దగ్గర కూర్చొని కూడా నాకు బెదారు వస్తున్నది. అటు పోతా, ఏరియా చేంజ్ చేస్తాను. హలో అండి, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నది నెక్స్ట్ డే వీడియో. టైము 11 అవుతుంది అనుకుంటా, 11:15 అవుతుంది. ఇక మళ్ళీ వచ్చేసినాను కారోబార్కి. నిన్న అదొకటే వెయిట్ చేసి 3 గంటల దాకా వెయిట్ చేసినాను. వెయిట్ చేసి ఏం రాకపోతే మళ్ళా వెళ్ళిపోయినాను ఇంటికి. ఒక బుకింగే 900,000 రూపీస్ అది అయింది, అదొకటే. ఇప్పుడు కూడా ఒక బుకింగ్ వచ్చింది మనకి, ప్రైవేట్ బుకింగ్. ఇది కూడా కొరియర్ వాళ్ళది. చిన్న బుకింగ్, మన రసల్పురం నుంచి తీసుకొని రాణిగంజ్ పాన్ బజార్లో డ్రాప్ చేసేయాలి. చలో పోయి పికప్ చేసుకుందాం, నడవండి. అది
మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇంట్లో చూసినారా అలా అమెజాన్ ఫ్లిప్కార్ట్ 2 హబ్బులు అందులోనే ఉంటాయి. మనం వచ్చేసింది ఈ కొరియర్ నుంచి పికప్. ఇది మన కొరియర్ బాక్స్. 1.5 కిలోమీటర్ ఉంటుంది మనకి డ్రాప్ లొకేషన్. ఏనే ప్యారడైస్ నుంచి రైట్ మర్రంగానే మిత్తల్ చేంబర్స్ వస్తుంది. ఆ పక్కనే ఉన్నది అన్నట్టు వీళ్ళది పాన్ బజార్ హబ్. ఆర్డర్ డ్రాప్ చేయాలి. చలో పోదాం నడవండి. ప్రస్తుతానికి ఇక్కడ ప్యారడైస్ సిగ్నల్ దగ్గర ఉన్నా. ఈ నుంచి రైట్ది కొట్టేస్తాం. ఈ సిగ్నల్ దగ్గరనే టైం పడుతుంది మెయిన్గా. సిగ్నల్ క్రాస్ అయితే వెళ్ళిపోతాం. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది మిత్తల్ చేంబర్స్. ఈ లెఫ్ట్లో ఉన్నది మిత్తల్ చేంబర్స్. ఈ పక్క గలీలోకి పోవాలి మనం. ఆ ముందట కనిపిస్తుందా అదే మన డెలివరీ పాయింట్. ఈ బుకింగ్కి మనకి 300 వేసిండు. మళ్ళీ వచ్చేసినాను. వచ్చి ఇక పోటర్ ఆన్ చేసినాను. ఇక ఆన్లైన్లో ఏమైనా పడితే మళ్ళీ ఇక కంటిన్యూ చేద్దాం. ఇక వచ్చి దీనికైతే 300 రూపీస్ వేసిండు అన్న. ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది. బోయంపల్లి పికప్. డ్రాప్ ఖాళీ తెలంగాణ ఇండియా అని వస్తుంది. 716 రూపాయలు ఆన్లైన్ పేమెంట్. పికప్ ఎంత డిస్టెన్స్ వస్తుందంటే ఒక్క నిమిషం, 5 కిలోమీటర్లు పికప్. చాలా పోదాం నడవండి. ఏం చేస్తాం. ప్రస్తుతానికి నేను సీట్ అవుట్ హోటల్ దగ్గర ఉన్నా. చెప్పినా కదా 5 కిలోమీటర్లు వచ్చింది పికప్ అని. ఫోన్ చేసిన ఏం మెటీరియల్ ఉందంటే టైర్లు ఉన్నాయని చెప్తున్నాడు కస్టమరు. ఎన్ని ఉన్నాయని కూడా అడిగినాను. 10 టైర్లు ఉన్నాయి అంటున్నాడు. 10 కార్ టైర్లు ఉన్నాయి అంటున్నాడు. సరే వస్తున్నానని చెప్పిన. ఇక ఆడికి పోయి కాల్ చేస్తా. బోయంపల్లి చౌరస్తా ఉంది కదా, పిఎస్ చౌరస్తా నుంచి లెఫ్ట్ మర్రంగానే ఉన్నది. ఆడనే పాత టైర్లో ఏమో మళ్ళీ షోరూమ్ల నుంచి పాత టైర్లు తీసుకొని పోతుంటారు కదా, అరిగిపోయిన టైర్లు లేకపోతే కొత్తయో తెలియదు మనకి. ఖాళీ టైర్లు ఉన్నాయని చెప్పిండు. చలో వచ్చేసినాము. ఆల్మోస్ట్ పోయి పికప్ చేసేసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. రైట్ సైడ్లో చూపిస్తుంది మనకి పికప్ పాయింట్. వచ్చేసినామంట. ఫోన్ చేద్దాం కస్టమర్కి. వచ్చేసినాం. ఇది మన లోడు. టైర్లో ఒక బ్యాటరీ ఉన్నది. 21 కిలోమీటర్స్ వచ్చింది మనకి ఇది డ్రాప్ పాయింట్. మనకి ఇది ఎటుందంటే ఇది మెడ్చల్ కిష్టాపూర్ సైడ్ ఉన్నది. కిష్టాపూర్ అని చూపించింది. ఫస్ట్ అయితే ఖాళీ తెలంగాణ ఇండియానే చూపించింది. ఇక లొకేషన్ ఆన్ చేస్తే ఇక అటు సైడ్ తీసుకెళ్తున్నది. బిల్లులో చూసిన అన్నట్టు. అదేదో డ్రైవ్ వాల్యూ టెక్నాలజీ అంట. పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంటే. డ్రాప్ చేసి వచ్చేసాడు. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసిన నేను సుచిత్ర సిగ్నల్ దగ్గరికి. ఆల్రెడీ మనది బోయంపల్లి సిగ్నల్ దగ్గర నుంచే ఉండే కదా పికప్. ఇవి ఏంటి ఏమో గన్నులు. కింద ఒక చిన్న ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, చాలా అమ్ముతున్నాడు ఇవి. మనము ఓఆర్ఆర్ వరకు అయితే వచ్చేసినాము. ఓఆర్ఆర్ క్రాస్ అయినాక రైట్ తీసుకుంటే ఉన్నది ఇది మన ఈ డ్రాప్ పాయింట్. ఇది కంపెనీయో వేరే హౌసో తెలియదు, కానీ మ్యాప్లో చూపిస్తున్నది అన్నట్టు. అట్లా ఓఆర్ఆర్ క్రాస్ అయినాక రైట్ సైడ్ ఇంకో 4 కిలోమీటర్లు ఉన్నది. 4.5 కిలోమీటర్లు. మనం వచ్చేసినాము కిష్టాపూర్ రోడ్కి. కిష్టాపూర్ రోడ్కి ఎంటర్ కాగానే 3 కిలోమీటర్స్ లోపల ఉన్నది అన్నట్టు మన డ్రాప్ పాయింట్. ఇక్కడ నుంచి బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేనైతే వచ్చినప్పుడల్లా తీసుకుపోయినా, అంటే 2-3 సార్లు మిస్ కూడా అయింది. కానీ
మ్యాక్సిమం 5 సార్లు వస్తే 3 సార్లు అయితే ఖచ్చితంగా తీసుకునే పోయినా బుకింగ్ ఇక్కడ నుండి. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ మొత్తం. దీని లోపట్నే ఉన్నట్టున్నది. ఇక్కడికైతే చాలా సార్లు వచ్చినాను. ఇదేమో ముందట్లో ఈ వేర్ హౌస్లలో మనదేడ వెతుక్కొని డెలివరీ చేశారు. అన్ని క్లోజ్ బాడీ బండ్లే ఉన్నాయి ఇక్కడ మొత్తం. అన్ని క్లోజ్ బాడీ బండ్లే ఉన్నాయి. చలో మనం వెతుక్కొని అన్లోడ్ చేయించేద్దాం. లొకేషన్ వెనకెళ్ళనే అయిపోయింది. ఫోన్ చేస్తే మొత్తం డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్ తీసుకో అన్నాడు. ఆడికి పోయి ఇచ్చేద్దాం ఇక మెటీరియల్. ఏమో రేకుల షెడ్ ఉన్నది ఇక్కడనే అనుకుంటా. కార్ రిపేరింగ్లు ఉన్నట్టున్నాయి కదా, ఇక్కడనే అనుకుంటా. టైర్ల గీర్లు మనం తీసుకొచ్చినాము, కార్ గిట రిపేర్ చేసేటోళ్ళు. ఈ డెలివరీ అయితే అయిపోయింది. ఇక లోపల షూట్ చేయలేరు కదా కంపెనీ వాళ్ళు, అందుకే షూట్ చేయలేదు. అది మన ఏమంటారు కార్ల కంపెనీ, అది సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముకుంటారు కదా, దాన్ని ఏమంటారు స్పిన్నీ అంట, స్పిన్నీ వాళ్ళది. అది మెటీరియల్ మోసం పెద్దగా ఉన్నది రిపేర్ సెంటర్. ఫస్ట్ సర్వీస్ సెంటర్ ఏమనుకున్నా, లోపల చూస్తే అన్ని బ్రాండ్ల కార్లు ఉన్నాయి. ఏంది ఇది అన్ని బ్రాండ్ల కార్లు ఉన్నాయి అంటే, ఇది స్పిన్నీ అంటున్నారు. మన పేరేడా రాసి పెట్టుకోలే అంటే ఒకరు ముఖం చూసుకుని నవ్వుకుంటున్నారు. పేరు ఎక్కడ రాయలేదు, చిన్న బోర్డు కూడా రాయలేరు వాళ్ళు. కంపెనీది జస్ట్ నడుస్తున్నది ఇక పని మొత్తం. చలో ఈ బుకింగ్లు అయితే మనకి 579 వచ్చింది. 580 రూపాయలు అనుకోండి, 4 పైసలు తక్కువ. ఈయనే వెయిట్ చేస్తున్నాను. వేరే రోజుల మధ్యలోనే ఏమైనా బుకింగ్ వస్తే తీసుకుందాం ఇక్కడ నుండి. మొత్తం చూపెడతా, అన్ని వేరే హౌస్లే ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఈ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నుంచి లోపల నుంచి రాకుండొచ్చు, కానీ ఇక్కడనే పక్కన 2-3 కిలోమీటర్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక పికప్ డిస్టెన్స్ లాంగ్ అయినా తీసేసుకోవాలి, ఎంటీ ఓడు కంటే. అది సంగతి. ప్రస్తుతానికి టైము 2:16 అవుతున్నది. ఇంకా వెయిట్ చేద్దాం, మనకి వెయిట్ చేయక తప్పదు ఇక ఈ నుంచి బుకింగ్ వచ్చే వరకు. 4:30 అవుతుంది టైము, సాయంత్రం అయిపోయింది. ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. బుకింగ్స్ అయితే వస్తలేవు, ఏం సపోర్ట్ చేస్తలేదు మొత్తానికి. మధ్యాహ్నం వచ్చిందంటే లోపలికి ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఇవన్నీ వేరే అవుతులే, కానీ బుకింగ్స్ వస్తలేవు ఏందో వల్ల. మొత్తం బయటికి వెళ్తలేను, ఇదే రూట్లో ఇక్కడ నేను ఆగుదాం మళ్ళీ ముందడికి పోయి. ట్రక్ పార్కింగ్. కొంచెం ముందుకు వచ్చి ఆగినాను. ఈ నుంచి పెద్ద పెద్ద బుకింగ్లు వస్తున్నాయి అన్నీ మన ఏరియాకు. బేగంపేట్కి, అమీర్పేట్కి, ఎర్రగడ్డ కూడా వచ్చింది. 10 సెకండ్ డిలే కూడా రాగానే ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఒకటి 300 బుకింగ్ వచ్చింది, అది ఎవరు తీసుకోలేడు, నేను కూడా తీసుకోలేదు, మిస్ పడ్డది. ఇక్కడ ఎక్కడో మెడ్చల్ దాంట్లో 300 దాంట్లో మల్టీ పాయింట్ కూడా ఉంది. ఇంకా అది ఎవరు తీసుకోలేరు, నేను కూడా తీసుకోలేను, అది మిస్ పడ్డది. ఇప్పుడు లేకపోతే పెద్ద పెద్ద బుకింగ్లు అన్నీ వచ్చినాయి, 1 సెకండ్ 2 సెకండ్లనే ఎగిరిపోతున్నాయి బుకింగ్లు. 4:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంకా వెయిట్ చేస్తా, ఏం చేస్తా. కొంచెం బయటకు వచ్చినాను. బుకింగ్లు అయితే చాలా వస్తున్నాయి, కానీ ఏదో ఒకటి మన వరకు ఆగకపోతుందా అని వెయిట్ చేస్తున్నాయి. ఇక చూద్దాం ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కొంచెం ముందుకు వచ్చి ఆగినాను. ఈ నుంచి పెద్ద పెద్ద బుకింగ్లు వస్తున్నాయి అన్నీ మన ఏరియాకు. బేగంపేట్కి, అమీర్పేట్కి, ఎర్రగడ్డ కూడా వచ్చింది. 10 సెకండ్ డిలే కూడా రాగానే ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు ఒకటి 300 బుకింగ్ వచ్చింది, అది ఎవరు తీసుకోలేడు, నేను కూడా తీసుకోలేదు, మిస్ పడ్డది. ఇక్కడ ఎక్కడో మెడ్చల్ దాంట్లో 300 దాంట్లో మల్టీ పాయింట్ కూడా ఉంది. ఇంకా అది ఎవరు తీసుకోలేరు, నేను కూడా తీసుకోలేను, అది మిస్ పడ్డది. ఇప్పుడు లేకపోతే పెద్ద పెద్ద బుకింగ్లు అన్నీ వచ్చినాయి, 1 సెకండ్ 2 సెకండ్లనే ఎగిరిపోతున్నాయి బుకింగ్లు. 4:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంకా వెయిట్ చేస్తా, ఏం చేస్తా. కొంచెం బయటకు వచ్చినాను. బుకింగ్లు అయితే చాలా వస్తున్నాయి, కానీ ఏదో ఒకటి మన వరకు ఆగకపోతుందా అని వెయిట్ చేస్తున్నాయి. ఇక
చూద్దాం ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నా, చాలాసేపు నుంచి మళ్ళీ ఒక్కటి కూడా సపోర్ట్ చేస్తలేదు. ఇంకొంచెం ముందు పోయి మెయిన్ రోడ్ది కాగుతాడు, కండ్లకోయ మళ్ళీ ఏమంటారు ఇది కిస్టాపూర్, అక్కడక్కడ నుంచి వస్తాయి. కిస్టాపూర్లో ఆల్రెడీ ఉన్నా నేను. ఇక హైవే దగ్గర పోదాం 44. ఇంతకుముందు చాలా మోగినాయి ఒక గంట ముందు, ఇప్పుడు మొత్తానికి సపోర్ట్ చేస్తలేదు మళ్ళా. నేను వచ్చేసినాను ప్యారడైస్ కాడికి, బుకింగ్స్ ఏం రాలే. ఇక్కడ ఏమంటారు ఫ్లైఓవర్ కడుతున్నారు కదా ప్యారడైస్ నుంచి మన బోయంపల్లి వరకు, డైరీ ఫామ్ రోడ్ వరకు. పిల్లర్స్ రెడీ అయిపోయినాయి చాలా వాటికి. ఈ రోడ్ అక్కడి నుంచి వచ్చేది బ్లాక్ చేసిర్రు కదా, ఓపెన్ చేసేస్తుండే వచ్చేమో. ఇప్పుడు ఓపెన్ చేయకుండా వచ్చి, ఎందుకంటే ఇక్కడ రోడ్డు మంచిగా లేదు ప్రస్తుతానికి. పిల్లర్లు మాత్రం రెడీ అయిపోయినాయి ఆడ వరకు.